హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి నిన్నటి వీడియోలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చేతి వేలిపై ఉంచటం, మరి ఇంద్రుడి అహంకారం తగ్గిపోయి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి సవినీయంగా పలకరించడం వరకు మనం తెలుసుకున్నాం కదండి. మరి ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మరి ఇంద్రుడు ఇలా అంటున్నాడంట, నందనందన అంటే మరి నందుడి యొక్క కుమారుడా అని అర్థం అన్నమాట. అతి బలిష్ఠులైన దానవులకు కూడా కదల్చడానికి సాధ్యం కాని, దేవతలకు చూడసఖ్యం కాని ఆ కొండను అవలీలగా పెళ్ళగించి లేపి పైకెత్తి ఎడమ చేత్తో 7 రోజులు భరించి గోవులను గోపాకులను రాళ్ల వల్ల ఎలాంటి బాధ లేనట్లు కాపాడావు. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఇంత చిన్నతనంలోనే చేశావు. మరి తిరిగి పెద్దవాడయ్యాక దుష్ట శిక్షణ చిగురంట చేస్తావని నాలో విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. మరి లోకాలు మెచ్చేట్టుగా గోవర్ధనగిరిని గొడుగులాగా పట్టి గోవులను గోపకులను కాపాడావు కనుక నీకు గోవిందుడు అనే పేరు ఒకటి నామభూషణం అవుతుంది అని చెప్పి ఇంద్రుడు చెప్పాడంట. అలాగే అటు సురులకు సమయానుసారంగా సంరక్షకుడు అవ్వాలని నిన్ను ఉపేంద్రుణ్ణి చేస్తున్నాను, సమ్మతించు స్వామి అని చెప్పి చెప్పాడంట. అలా చెప్పి ఐరావతాజ్ఞచే పవిత్రోదకాలు తెప్పించి కృష్ణుణ్ణి అభిషేకించాడు. ఆ విధంగా ఆనాటి నుంచి కృష్ణుడు గోవిందుడుగా ఉపేంద్రుడుగా ప్రసిద్ధి నామధేయుడయ్యాడు. ఆ సమయంలో గోవులు ముందుకి వచ్చి కృష్ణునకు క్షీరాభిషేకం చేశాయి. దేవతలు, యక్షులు, గంధర్వులు గగనం ఆకాశంలో నిలిచి పుష్పవర్షం కురిసి జయ జయధ్వనులతో బేరీ మృదంగాది వాద్యధ్వనులతో భోంతరాలు మార్మోహించారంట. తదుపరి ఇంద్రుడు ఏకాంతంగా శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, కేశవ, భూభారం తీర్చడానికి నీవు ఇలపై జన్మించావు. నీకు తోడుగా ఉండడానికి నా అంశతో కుంతికి ఒక కొడుకు పుట్టాడు. పేరు అర్జునుడు. సమయానుసారంగా వానికి యుద్ధాలలో ఎలాంటి ప్రమాదం రానీక కాపాడుతూ ఉండు అని చెప్పి ఇంద్రుడు శ్రీకృష్ణుడితో చెప్పాడంట. ఇంద్రుని మాటలు విని కృష్ణుడు, మహేంద్ర, నేను ఎరుగుదును నాకు తెలుసు. అర్జునునకు నా చేయూత ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు, పాండవులకు కౌరవులకు కలహం చెలరేగుతుంది. అప్పుడు నేను పాండవ పక్షాన ఉండి కౌరవులను కసిమసంగి పాండవులచే నేలిస్తాను. వాళ్ళ చేత పాండవుల చేత పరిపాలింపజేస్తాను. వారి కీర్తి శాశ్వత స్థాయి అయినట్టు చేస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పాడట. ప్రస్తుతం కంసాదులను కడతీర్చాలి. తరువాత పాండవులకు సమయం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ అర్జునుని కోసం నీవు కలత పడనక్కర్లేదు అని కృష్ణుడు అనగా ఇంద్రుడు ఆనందంగా కృష్ణుణ్ణి కౌగిలించుకొని మరి వెళ్ళొస్తాను అని చెప్పి ఐరావతం ఎక్కి అమరావతికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గొల్లల పెద్దలు కృష్ణుని వద్దకు వచ్చి, కృష్ణ, దేవతలు కూడా చేయలేని పనులు ఇంత చిన్న వయసులోనే నువ్వు చేయడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అంతకంతకు తేలికగా పైకెత్తి గొడుగులాగా పెట్టి మమ్ము, మా పిల్లలను, ఆవులను రాళ్లవాన నుంచి రక్షించావు. ఇది ఎవరైనా చేయగలరా? ఇలా గొల్లపల్లెలో మాతో కలిసి ఈ రూపాన తిరుగుతున్న శేషుడవా, ఆ దేవుడవా, ఎవరు నువ్వు అని చెప్పాలి అని గొల్ల పెద్దలందరూ కూడా అడిగారు. ఈ గోవుల సాక్షిగా అడుగుతున్నాం అని అనగా కృష్ణుడు కొంతసేపు ఊరకుండి తరువాత ఇలా అంటున్నాడు, నేను యశోదానందుల కొడుకుని. మీరు నాకు చుట్టాలు. ఏమిటి ఏదో వింతగా అడుగుతున్నారు? అలాంటి మాటలు ఇటుపై అనకండి అని వారి మనసులో మాయ కల్పించాడు. దానితో వారి నోళ్ళు కదపలేక వెళ్ళిపోయారు. సంతోషంగా చప్పట్లు చరుస్తూ వెళ్ళిపోయారు. ఇలా కృష్ణుడు గోకులంలో ఉంటూ బృందావనంలో అలమందలతోనూ గోపాల బాలకులతోనూ సవిలాసంగా తిరుగుతూ ఉన్నాడు.
ఇలా అందరికీ ఆనందాశ్చర్యాలు కలిగించే లీలలతో గోకులాన కృష్ణుడు ఉండగా అది శరత్కాలం. ఆనాడు నిండు పున్నమి. పూర్ణచంద్రుడు గగనాన చలువ వెన్నెల పరచి భాసిస్తుండగా సర్వప్రకృతి సమ్మోహనంగా కృష్ణుడు వేణువు పూరించాడు. మరి శ్రీకృష్ణుడు పూరించిన ఆ వేణువులో ఎన్ని స్వరాలు ఉన్నాయి, అసలు ఎంత బాగా ఎలా ఉంటుంది ఏంటి అనే మరిన్ని విషయాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం. మరి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.